విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ స్వర్గీయ ఎన్టీ రామారావు గారు, సహజ నటి జయసుధ గారు కలిసి నటించిన సూపర్ హిట్ మూవీ డ్రైవర్ రాముడు సినిమా గురించిన విశేషాలు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ రామకృష్ణ సినీ స్టూడియోస్ నిర్మాణ సారథ్యంలో శ్రీ తారక రామ ఫిలిం యూనిట్ సమర్పణలో నందమూరి హరికృష్ణ గారు నిర్మాతగా 1979వ సంవత్సరంలో నిర్మించి దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో ప్రభంజనంలా దూసుకువచ్చి వెండితెరపై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల కనకవర్షం కురిపించిన సినిమా డ్రైవర్ రాముడు. డ్రైవర్ రాముడు మూవీలో ఎన్టీఆర్ గారి నటన అద్భుతం. ఆయనకు జోడీగా సోలో హీరోయిన్గా జయసుధ గారి నటన కూడా హైలైట్ కావడం మరొక విశేషం. అదేవిధంగా అన్నా చెల్లెళ్ల అనురాగం, ఆప్యాయతలను అద్భుతంగా తెరకెక్కించడం ఒక విశేషం. ముఖ్యంగా అఖిలాంధ్ర ప్రేక్షకులకు నచ్చే విధంగా, వారు మెచ్చే విధంగా తెరకెక్కించారు దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు గారు. ఈ డ్రైవర్ రాముడు మూవీని ముఖ్యంగా మహిళా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడం ఒక గొప్ప విశేషం. సినిమా కథ: రాము నిజాయితీ గల లారీ డ్రైవర్ మరియు యజమాని. తన తోటి లారీ డ్రైవరు వాసు తప్పుడు మార్గంలో వెళుతుంటే అతనికి బుద్ధి చెప్పి మంచి మార్గంలో పెడతాడు డ్రైవర్ రాము. అతనికి మీనా అనే ఒక గుడ్డి చెల్లెలు ఉంటుంది. ఆమెకు అన్నా అంటే ప్రాణం. పోలీస్ ఇన్స్పెక్టర్ రాజా రాము చెల్లెలు మీనాను ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. హోటల్ నడుపుకునే చుక్కమ్మను రౌడీల నుండి కాపాడి ఆమెకు దగ్గరవుతాడు డ్రైవర్ రాము. ఒక స్మగ్లర్ దొంగ బంగారం స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకు పట్టుబడి ఆ నేరం రాము మీదకు తోసి జైల్లో పెట్టిస్తాడు. చుక్కమ్మ, లారీ క్లీనర్ల సహాయంతో రాము జైలు నుండి తప్పించుకొని తన నిజాయితీని నిరూపించుకొని లారీ డ్రైవర్లందరికీ ఆదర్శంగా నిలుస్తాడు. అదే ఈ డ్రైవర్ రాముడు సినిమా కథ. తారక రామ ఫిలిం యూనిట్ వారు రాసిన అద్భుతమైన కథను వెండితెర మీద ఎక్సలెంట్గా ప్రజెంట్ చేయడం ఒక విశేషమైతే, స్వర్గీయ జంధ్యాల గారు రాసిన సంభాషణలు ప్రేక్షకులందరినీ ఆకట్టుకోవడం మరొక విశేషం. డ్రైవర్ రాముడు సినిమాలో ఎన్టీఆర్ గారు మరియు చెల్లెలు పాత్రలో రోజారమణి గారి మధ్య వచ్చే కొన్ని అద్భుతమైన సీన్స్ అన్ని వర్గాల వారిని మెప్పించడం విశేషం. ఈ సినిమాలోని అన్ని పాటలకు అద్భుతమైన బాణీలు సమకూర్చి అదరగొట్టారు సంగీత దర్శకుడు చక్రవర్తి గారు. ఆయన కంపోజ్ చేసిన పాటలు సినీ ప్రేక్షకులను ఉర్రూతలూగించడం ఒక ప్రత్యేక విశేషం. ఆయన స్వరకల్పన చేసిన 6 పాటల్లో అన్ని పాటలు ప్రేక్షకులను రంజింపజేశాయి ఆ రోజుల్లో. అందులో ఏమని వర్ణించను నీ కంటి వెలుగును, వెన్నంటి మనసును, మా వెళ్ళ తోపు కాడ పండిస్తే, మరుమల్లె తోట కాడ పువ్విస్తే, దొంగ దొంగ దొరికాడు, దొంగల బండి ఎక్కాడు, ఎందరో ముద్దు గుమ్మలు, అందరికీ నా శుభాకాంక్షలు, గుగ్గు గుగ్గు గుడిసుంది, మమ్మమ్మమ్మ మనసుంది, వంగమాకు వంగమాకు, వంగి వంగి దొంగలాగా పాగమాకు లాంటి అద్భుతమైన మెలోడీ పాటలు అఖిలాంధ్ర ప్రేక్షక లోకాన్ని సమ్మోహితుల్ని చేయడం విశేషమని చెప్పవచ్చు. నర్తకీమణి జయమాలినిపై చిత్రీకరించిన గుగ్గు గుగ్గు గుడిసుంది, మమ్మమ్మమ్మ మనసుంది అనే పాట ఇప్పటి వరకు రసికప్రియులను ఆనంద డోలికల్లో ముంచిన పాటగా మిగిలిపోవడం విశేషం. ఈ రోజుల్లో కూడా ఆ పాట మీద రికార్డింగ్ డాన్సులు చేయడం మరొక విశేషంగా చెప్పవచ్చు. ఈ డ్రైవర్ రాముడు సినిమా షూటింగ్ కృష్ణా జిల్లా పరిసర ప్రాంతాల్లో అరకులోయ, బుర్రా గుహల్లో మొదటిసారిగా షూటింగ్ నిర్వహించడం విశేషం. కేవలం 30 రోజుల కాల వ్యవధిలో డ్రైవర్ రాముడు సినిమా మొత్తం షూటింగ్ పూర్తి చేయడం ఒక విశేషం. 2 ఫిబ్రవరి 1979వ రోజున డ్రైవర్ రాముడు సినిమా గ్రాండ్గా రిలీజ్ అయింది. విడుదలైన దగ్గర నుండి అశేష మహిళా ప్రేక్షకాదరణతో బాక్సాఫీస్ కలెక్షన్లు కొల్లగొట్టడం విశేషం. అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చాలా కేంద్రాలలో, ముఖ్యంగా హైదరాబాద్, వరంగల్, విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ, విజయనగరం, ఒంగోలు, తిరుపతి, కర్నూలు మరియు ఇతర ముఖ్య కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకొని తిరుపతిలో మరియు విజయవాడలో ఏకంగా సిల్వర్ జూబ్లీ 175 రోజులకు పైగా ప్రదర్శింపబడి 1979లో భారీ కమర్షియల్ సక్సెస్ సాధించి సుమారు 2.5 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి హిస్టరీ క్రియేట్ చేయడం మరొక అరుదైన విశేషం.
డ్రైవర్ రాముడు సినిమా 100 రోజుల పండుగ వెంకన్న స్వామి సన్నిధిలో తిరుపతిలో జరగడం విశేషం. డ్రైవర్ రాముడు మూవీ తెలుగులో అద్భుత విజయం సాధించిన తర్వాత 1981 సంవత్సరంలో శివాజీ గణేశన్ గారు హీరోగా, లారీ డ్రైవర్ రాజకన్ను పేరుతో తమిళ భాషలో, 1984 సంవత్సరంలో బెంగాలీ నటుడు మిథున్ చక్రవర్తి హీరోగా, తర్కీబ్ పేరుతో హిందీ భాషలో రీమేక్ చేసి సక్సెస్ కావటం మరొక గొప్ప విశేషం. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు నటించిన ఈ సినిమా అత్యధిక ప్రజాదరణ పొందిన సినిమాగా శతదినోత్సవం, రజతోత్సవం జరుపుకోవడం విశేషం. స్వర్గీయ ఎన్టీఆర్ గారు నటించిన మరపురాని చిత్రాలలో ఒక ప్రముఖ చిత్రంగా డ్రైవర్ రాముడు చిత్రం నిలవడం మరొక విశేషం. సో ఇవేనండి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, సహజ నటి జయసుధ గారు కలిసి నటించిన డ్రైవర్ రాముడు సినిమా గురించిన విశేషాలు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసిన ప్రేక్షకులకు హృదయపూర్వక విజ్ఞప్తి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క ప్రోత్సాహాన్ని మాకు అందించగలరని మా యొక్క ప్రార్థన. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.